10వ తరగతి సాంఘిక శాస్త్రం భారతదేశ శీతోష్ణ స్థితి అనే పాఠ్యాంశాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి భూగోళ సంబంధ శాస్త్రమైనటువంటి పాఠ్యాంశం. ప్రధానంగా భారతీయ శీతోష్ణ స్థితిని సమగ్రంగా మనం తెలుసుకున్నట్లయితే మన జీవన విధానానికి, మన ఆచార వ్యవహారాలకి ఈ పాఠంతో సత్సంబంధం ఉంది. మన జీవన విధానం కానీ, మన ఆచార వ్యవహారాలు కానీ మన శీతోష్ణ స్థితిని అనుసరించే ఇవన్నీ కూడా ఏర్పడడం జరిగింది. అయితే భారతదేశ శీతోష్ణ స్థితి అనే ఈ పాఠ్యాంశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పుస్తకంలో చాలా చక్కగా వివరించడం జరిగినది. అయితే ఇందులో కొన్ని తప్పులు అక్కడక్కడ నేనైతే గమనించడం జరిగింది. ఇందులో మనం ఆ తప్పుల్ని సవరించుకుంటూ ఈ పాఠ్యాంశాన్ని చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఇండియన్ క్లైమేట్, భారతదేశ శీతోష్ణ స్థితి. ఈ శీతోష్ణ స్థితి అనే పదాన్ని అర్థం చేసుకునే ముందు శీతోష్ణ స్థితి శాస్త్రానికి సంబంధించిన కొన్ని పదాల గురించి వివరణ మనకి శాస్త్రీయంగా తెలియాలి. ఇందులో వాతావరణం, అట్మాస్ఫియర్, వెదర్, వాతావరణ పరిస్థితి, క్లైమేట్, శీతోష్ణ స్థితి, ఈ 3 పదాల గురించి నేర్చుకుందాం. ఈ 3 పదాలు మనకి సంపూర్ణంగా అవగాహన అయిన పిమ్మట ఈ పాఠ్యాంశాన్ని మనం సమగ్రంగా అధ్యయనం చేద్దాం. ముందుగా మనం తెలుసుకోవాల్సిన పదాలు వాతావరణం, అట్మాస్ఫియర్, వాతావరణ స్థితి, వెదర్, క్లైమేట్, శీతోష్ణ స్థితి. వాతావరణం గురించి 9వ తరగతిలో మనం నేర్చుకుని ఉన్నాం. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన భూమి చుట్టూ ఆవరించబడి ఉన్న దట్టమైన గాలి పొరను వాతావరణం అంటారు. ఇట్ ఈస్ అట్మాస్ఫియర్. వాతావరణ స్థితి, వెదర్. వాతావరణం వేరు, వాతావరణ స్థితి వేరు. వాతావరణ స్థితిని వెదర్ అంటాం. క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి. అయితే వాతావరణ స్థితి నేర్చుకునే ముందు శీతోష్ణ స్థితి అనే పదాన్ని వివరించడానికి ప్రయత్నం చేద్దాం. ముందు శీతోష్ణ స్థితి, శీత ఉష్ణ స్థితి. శీత చలిని కలిగించే అంశాలు, ఉష్ణ వేడిని కలిగించే అంశాలు. దేని వలన చలి ఏర్పడుతుంది, దేని వలన వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ వేడి చలిల సాపేక్ష స్థితినే శీతోష్ణ స్థితి అంటారు. ఒకసారి మనం నిర్వచనం చూస్తే, ఒక ప్రదేశానికి సంబంధించిన ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలో తేమ మొదలగు వాని యొక్క సరాసరి స్థితిని శీతోష్ణ స్థితి అంటాం. సాధారణంగా శీతోష్ణ స్థితి అనేది దీర్ఘకాలాన్ని సూచించే ఒక స్థితి. ఒక ప్రదేశానికి సంబంధించిన ఒక పర్టికులర్, ఫర్ సపోజ్ ఇండియాకి సంబంధించినటువంటి ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలో తేమ. అంటే భారతదేశంలో ఎప్పుడు వేడిగా ఉంటుంది, ఎప్పుడు చలిగా ఉంటుంది, ఏ కాలంలో వర్షాలు అధికంగా పడతాయి, ఏ కాలంలో పొడిగా ఉంటుంది, ఏ ప్రాంతాల్లో ఏ సమయాల్లో గాలులు ఎలా వీస్తాయి, ఇట్లాంటి విషయాలను సగటున లెక్కించి మనం దీర్ఘకాలంలో మన స్థితిని చెప్పినట్టయితే దాన్ని భారతీయ శీతోష్ణ స్థితి అంటాం. శీతోష్ణ స్థితి అనేది ముందుగానే చెప్పుకున్నట్టు దీర్ఘకాలానికి సంబంధించినటువంటి స్థితి. సాధారణంగా శీతోష్ణ స్థితిని లెక్కించినప్పుడు ఇప్పుడు మనం చెబుతున్నటువంటి ఉష్ణోగ్రత కానీ, వర్షపాతం కానీ, గాలిలో తేమ కానీ, వీచే గాలులు కానీ వీటి యొక్క సరాసరిని తీసుకొని
శీతోష్ణ స్థితిని లెక్కించడం జరుగుతుంది. అందుకే అది దీర్ఘకాలానికి సంబంధించినటువంటి అంశం అన్నాం. వాతావరణ స్థితి అనగానేమి? వాతావరణ స్థితి అనేది ఎవరైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఆ రోజుకి లేదా ఆ సమయానికి ఎంత ఉష్ణోగ్రత నమోదైంది, వర్షపాతం పడే అవకాశాలు ఉన్నాయా, గాలిలో తేమ ఎంత శాతం ఉన్నది, ఇట్లాంటి విషయాలని స్వల్ప కాలానికి లెక్కించి చెబితే దానిని వాతావరణ స్థితి అంటారు. దీనిని మనం చక్కగా అవగాహన చేసుకోవడానికి ప్రతిరోజు మనం టీవీలలో కానీ రేడియోలో కానీ వాతావరణ విశేషాలు వింటాం. ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత ఎంత, కనిష్ట ఉష్ణోగ్రత ఎంత, గాలిలో తేమ శాతం ఎంత, వర్షం వచ్చే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయి, ఇలాంటి విషయాలు ఒక రోజుకి కానీ ఒక వారానికి కానీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఒక నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట ప్రాంతంలో తక్కువ కాలానికి లెక్కించినటువంటి ఈ ఉష్ణోగ్రత వివరాలు, వర్షపాత వివరాలు, గాలిలో తేమ శాతం యొక్క వివరాలు, వీటన్నింటినీ వాతావరణ పరిస్థితి వెదర్ అంటారు. వెదర్ అనేది స్వల్ప కాలానికి చెందినది, శీతోష్ణ స్థితి అనేది దీర్ఘకాలానికి చెందినది. మరి ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని చెప్పినప్పుడు 30 సంవత్సరాల సగటును తీసుకొని ఆ ప్రాంతంలో ఏ ఏ నెలల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది, ఏ ఏ నెలల్లో వర్షపాతం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది లెక్క కట్టడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ 3 పదాల గురించి సమగ్రంగా సంపూర్ణంగా అర్థమైతే ఇండియన్ క్లైమేట్ని మనం అధ్యయనం చేయడం అనేది చాలా సులభతరం అవుతుందన్నమాట. కాబట్టి ఇంతవరకు మనం వాతావరణ పరిస్థితి, శీతోష్ణ స్థితి గురించి నేర్చుకున్నాం. ఈ 3 పదాల గురించి నేర్చుకున్న తర్వాత ఈ వాతావరణంలో ఏ అంశాలు ఉంటాయి, టెక్స్ట్ బుక్లో అదే పదం వాడారు. వాతావరణంలో ఉన్న అంశాలు కాకుండా శీతోష్ణ స్థితి అంశాలు, మనం ఏ అంశాలను అధ్యయనం చేస్తే శీతోష్ణ స్థితి గురించి నేర్చుకోగలం. మన పాఠ్యపుస్తకం ప్రకారం శీతోష్ణ స్థితి అంశాలు శీతోష్ణ స్థితి అంశాలు మొదటే చెప్పాం. ఒక ప్రదేశానికి సంబంధించిన ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలో తేమ మొదలగు వాని యొక్క సరాసరి స్థితిని శీతోష్ణ స్థితి అంటామని. ఇందులో మనకి 2 మార్కుల ప్రశ్న వస్తుందన్నమాట. వాతావరణ అంశాలు లేదా శీతోష్ణ స్థితి అంశాల గురించి రాయండి అని. ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి గురించి మనకు అర్థం కావాలంటే మనకి ఇందులో ప్రధానంగా 1 ఉష్ణోగ్రత గురించి అర్థం కావాలి, ఆ ప్రాంతం యొక్క ఉష్ణోగ్రత. 2 ఆ ప్రాంతంలో వాతావరణ పీడనం. 3 ఆ ప్రాంతంలో గాలిలో తేమ. 4 వర్షపాతం, ఆ ప్రాంతంలో వీచే గాలుల వేగం. వీటిని శీతోష్ణ స్థితి అంశాలు లేదా వాతావరణ అంశాలు అంటారు. అంటే శీతోష్ణ స్థితి అంశాల గురించి ఒకసారి మనం బోర్డు మీద చూస్తే 1 ఉష్ణోగ్రత, 2 వాతావరణ పీడనం, 3 గాలిలో తేమ, 4 వర్షపాతం, 5 గాలుల యొక్క వేగం. వీటి గురించి మనకి అర్థమైతే భారతీయ శీతోష్ణ స్థితి కానీ ఇతరత్ర ఏ ప్రాంత శీతోష్ణ స్థితి కానీ మనం సులభంగా అర్థం చేసుకోగలం. సో ఇది శీతోష్ణ స్థితి అంశాలు. భారతీయ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు. భారతీయ శీతోష్ణ స్థితిని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? ఇక్కడ శీతోష్ణ స్థితి అనేది 30 సంవత్సరాల సగటు అని చెప్పాం. ఉదాహరణకి భారతదేశంలో మే నెలలో ఎండలు ఎక్కువగా ఉంటాయి, జూన్ నుంచి వర్షాలు ప్రారంభం అవుతాయి. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఈ సహజ ప్రక్రియకి భిన్నంగా ఏదో ఒక సంవత్సరం పాటు జూన్లో వర్షాలు పడకపోవచ్చు. అయితే చిన్న చిన్న మార్పులు ఉన్నప్పటికీ 30 సంవత్సరాల సగటు తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు, జూన్ నెలలో వర్షపాత ప్రారంభం జరుగుతుందన్నమాట. కాబట్టి క్రమానుగతంగా వచ్చే మార్పులే శీతోష్ణ స్థితిని తెలియజేస్తూ ఉంటాయి. మరి భారతీయ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాలు మన పర్టికులర్గా మన ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని మన భారతీయ శీతోష్ణ స్థితిని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి
నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం మొత్తం మీద శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలలో అతి ముఖ్యమైనటువంటి అంశం అక్షాంశం. కాబట్టి ఇక్కడ ప్రపంచ శీతోష్ణ స్థితి కావచ్చు, భారతీయ శీతోష్ణ స్థితి కావచ్చు. మన ముఖ్య ఉద్దేశం ఏంటి? భారతీయ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు. మన దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశ శీతోష్ణ స్థితిని ప్రధానంగా 4 అంశాలు ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఈ 4 అంశాలని మనం బోర్డు మీద చూడవచ్చు. 1 అక్షాంశము లేదా భూమధ్య రేఖ నుండి దూరం. 2 భూమికి నీటికి మధ్య గల ఉష్ణోగ్రతను గ్రహించే వ్యత్యాసం. నేల, నీరు, నీటికి వేడికి స్పందించే విధానం. 3 భౌగోళిక స్వరూపం. 4 వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ. ఈ 4 అంశాలు భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నాయి. ఈ 4 మనం బోర్డు మీద చూడవచ్చు. భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నటువంటి అతి ముఖ్యమైన అంశం అక్షాంశం అని చెప్పాం. అక్షాంశము లేదా భూమధ్య రేఖ నుండి దూరం. అంటే ఇక్కడ భారతీయ శీతోష్ణ స్థితి అర్థం కావాలంటే భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఉన్నది తెలియాలి, భూమధ్య రేఖ నుండి ఇండియా ఎంత దూరంలో ఉందో తెలియాలి. ఇది మనం నేర్చుకోవాలి అంటే బోర్డు మీద ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది. దాన్ని మనం పరిశీలన చేసినట్టయితే ఆ డయాగ్రామ్ ప్రకారం భారతదేశం భూమధ్య రేఖకు ఉత్తరాన ఉత్తరార్ధగోళంలో 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తరాక్షాంశం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తరాక్షాంశం వరకు విస్తరించి ఉన్నది. అక్షాంశాల పరంగా భారతదేశం ఉత్తరార్ధగోళంలో 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తరాక్షాంశం నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తరాక్షాంశం మధ్య విస్తరించి ఉన్నది. దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే సుమారుగా 8 డిగ్రీల ఉత్తరాక్షాంశానికి 37 డిగ్రీల ఉత్తరాక్షాంశానికి మధ్యలో పోతున్నటువంటి ముఖ్యమైన అక్షాంశం 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం. దానినే మనం కర్కట రేఖ అంటాం. అంటే కర్కట రేఖ భారతదేశానికి మధ్యగా పోతూ భారతదేశాన్ని 2 భాగాలుగా వేరు చేస్తుందని చెప్పి మనం అవగాహన చేసుకోవచ్చు. కర్కట రేఖకు ఉత్తరాన ఉన్న భారతదేశం ఉత్తర భారతదేశం గాను, కర్కట రేఖకు దక్షిణాన ఉన్న భారతదేశం దక్షిణ భారతదేశం గాను మనం గుర్తించవచ్చు. భూమధ్య రేఖకి 8 డిగ్రీల దూరంలో భారతదేశం ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని ఇలా ఉంచి అసలు ముందుగా అక్షాంశం పరంగా ప్రపంచ ఉష్ణోగ్రతలు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. ప్రపంచం మొత్తం మీద 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం కర్కట రేఖ, 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశం మకర రేఖ. కర్కట రేఖకి మకర రేఖకి మధ్యలో సూర్యకిరణాలు లంబంగా పడతాయి కావున ఈ కర్కట రేఖకి మకర రేఖకి మధ్యలో ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా వేడిగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఉష్ణమండలం అన్నారు, ట్రోపికల్ జోన్. అదేవిధంగా కర్కట రేఖ నుంచి ఆర్కిటిక్ వలయం 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుండి 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం ఆర్కిటిక్ వలయం వరకు. అదేవిధంగా దక్షిణార్ధగోళంలో 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశం మకర రేఖ నుండి 66.5 డిగ్రీల దక్షిణాక్షాంశం అంటార్క్టిక్ వలయం వరకు. ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి కావున తీవ్రమైన వేడి కాకుండా సమతలమైనటువంటి వేడి ఉంటుంది. కాబట్టి వీటిని సమశీతోష్ణ మండలాలు అన్నారు, టెంపరేట్ జోన్. ఇకపోతే కంప్లీట్గా ధ్రువాల వద్ద సూర్యరశ్మి ప్రసరించదు, ఉత్తర ధ్రువం వద్ద కానీ దక్షిణ ధ్రువం వద్ద కానీ. కాబట్టి ధ్రువాల వద్ద ఉన్న ప్రాంతాలని ధ్రువ ప్రాంతాలు అంటారు. అంటే ప్రపంచం మొత్తం మీద ఈ అక్షాంశాన్ని ఆధారంగా చేసుకొని ప్రపంచాన్ని 3 జోన్లుగా విభజించారు. 1 ఉష్ణమండల ప్రాంతాలు,
ట్రోపికల్ జోన్, 2 సమశీతోష్ణ మండల ప్రాంతాలు టెంపరేట్ జోన్, 3 ధ్రువ ప్రాంతాలు. మనకు తెలుసు ఉష్ణమండల ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంటుంది, ధ్రువ ప్రాంతాల్లో చలి దట్టంగా ఉంటుంది. ధ్రువ ప్రాంతాలకి ఉష్ణమండల ప్రాంతాలకి మధ్యలో ఉన్నదే సమశీతోష్ణ మండల ప్రాంతం. ఇది ప్రపంచవ్యాప్తంగా. లేకపోతే కమింగ్ టు ఇండియాకి వస్తే ముందే చెప్పాం మనం, భారతదేశానికి మధ్యగా పోతున్నటువంటి అక్షాంశం 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, కర్కట రేఖ. కాబట్టి కర్కట రేఖనకు దిగువనున్న భారతదేశం దక్షిణ భారతదేశం. అంటే మనకు అర్థమవుతుంది, దక్షిణ భారతదేశంలో సూర్యకిరణాలు లంబంగా పడతాయి. కర్కట రేఖలకు ఎగువన జమ్మూ కాశ్మీర్ వరకు సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి. కావున ఉత్తర భారతదేశం చలిగా ఉంటుందని, దక్షిణ భారతదేశం వేడిగా ఉంటుందని మనకు అర్థమవుతూ ఉందన్నమాట. అదేవిధంగా భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు తీసుకుంటే దక్షిణ భారతదేశంలో కన్యాకుమారి భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రదేశం. అదేవిధంగా కర్కట రేఖకు ఎగువన భోపాలు, ఢిల్లీ లాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్ వరకు. ఇక్కడ భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే కన్యాకుమారి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. కర్కట రేఖకు ఎగువన ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక ప్రదేశం కర్కట రేఖకు మకర రేఖకు మధ్యలో ఉంటే అతి వేడిగల ప్రదేశం అని, కర్కట రేఖకు ఆర్టిక్ వలయానికి, మకర రేఖకు అంటార్టిక్ వలయానికి మధ్యలో ఉంటే సమశీతోష్ణ మండల ప్రాంతం అని, ధ్రువాల వద్ద ఉంటే తీవ్రమైన చలి ప్రాంతం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అక్షాంశాన్ని ఆధారంగా స్థూలంగా సగటు విద్యార్థి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, దక్షిణ భారతదేశం వేడిగా ఉంటుంది, ఉత్తర భారతదేశం చల్లగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన డయాగ్రామ్ మనం చూస్తే మనకు క్లియర్గా కొంత అవగాహన అవుతుందన్నమాట. ఇది అక్షాంశం అనేది భారతీయ శీతోష్ణ స్థితిని ఏ రకంగా ప్రభావితం చేస్తుందో ఆ డయాగ్రామ్ చూసి మనం నేర్చుకోవచ్చు. ఇక రెండో అంశం, భారతీయ శీతోష్ణ స్థితిని 4 అంశాలు ప్రభావితం చేస్తున్నాయి అన్నాం. అందులో ఒకటి చెప్పుకున్నాం. రెండవది భూమికి నీటికి గల సంబంధం, రిలేషన్షిప్ బిట్వీన్ ల్యాండ్ అండ్ ఎర్త్. ఇది మనం 9వ తరగతిలో నేర్చుకున్నాం. భూమి ఘన పదార్థం, నీరు ద్రవ పదార్థం. భూమి త్వరగా వేడెక్కి త్వరగా చల్లారుతుంది, జలభాగం ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లారుతుంది. ఈ ఉష్ణోగ్రతకు నేల, నీరు స్పందించే విధానాన్ని బట్టి ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి ఆధారపడి ఉంటుంది. భూభాగాలు త్వరగా వేడెక్కి త్వరగా చల్లారుతాయి, జలభాగాలు ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లారుతాయి. మనం భారతదేశానికి దక్షిణ భారతదేశంలో 3 వైపులా నీరు ఆవరించి ఉన్నది. మన డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ డయాగ్రాము మనకి నీటికి భూమికి సంబంధం. దక్షిణ భారతదేశాన్ని చూస్తే దక్షిణ భారతదేశంలో 3 వైపులా ఇండియన్ పెనిన్సులా, భారతీయ ద్వీపకల్పానికి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం. 3 వైపులా నీటితో దక్షిణ భారతదేశం ఉంది. ఉత్తర భారతదేశం పూర్తిగా భూభాగంతో ఆనుకొని ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, వేసవి కాలంలో 1 గంట ప్రాంతంలో నేల మీద మనం చెప్పులు లేకుండా నడవలేము, బాగా వేడిగా ఉంటుంది నేల. అదే సమయంలో, అదే వేసవి కాలంలో, అదే 1 గంట సమయంలో మనం సముద్రంలో దిగామనుకోండి, మనకు అందుబాటులో ఏదైనా బీచ్ ఉంటే బీచ్లో దిగామనుకోండి, నేలతో పోలిస్తే నీరు కొంచెం చల్లగా ఉంటుంది, నీరు అడుగు భాగం. దీనికి విరుద్ధంగా రాత్రి సమయాల్లో, రాత్రి 1 గంట ప్రాంతంలో నేల పూర్తిగా చల్లారిపోతుంది. అదే రాత్రి 1 గంట టైంలో మనం సముద్రంలో వెళ్ళాం, సముద్రం నీరు వేడిగా ఉంటుంది. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి దూరంగా ఉన్న ఉదాహరణ, కొంచెం దగ్గరగా ఉన్న ఉదాహరణ చెప్దాం. మనం శీతాకాలంలో ఎర్లీ మార్నింగ్ మన గ్రామాల్లో ఉన్నటువంటి చేతి పంపులు ఉంటాయి కదా, శీతాకాలంలో చేతి పంపు నీరు కొట్టామనుకోండి, వేడి నీరు వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, నీరు ఆలస్యంగా చల్లారుతుందన్నమాట.
కాబట్టి ఉష్ణోగ్రతకి నేల నీరు స్పందించే విధానాన్ని బట్టి ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి కూడా ఆధారపడి ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకొని మనం భారతీయ శీతోష్ణ స్థితిని మరలా 2 ఉప అంశాలుగా విభజించవచ్చు. ఆ 2 ఏంటంట, ఒకటి దక్షిణ భారతదేశంలో సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి కలదు, ఉత్తర భారతదేశంలో ఖండాంతర్గత శీతోష్ణ స్థితి కలదు. సో నీరుకి ఉష్ణోగ్రతకి నేల నీరు స్పందించే విధానాన్ని బట్టి ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని 2 రకాలుగా విభజన చేయవచ్చు. ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటే సముద్రానికి దూరంగా భూభాగం మధ్యలో ఉన్న శీతోష్ణ స్థితిని ఖండాంతర్గత శీతోష్ణ స్థితి గాను, సముద్రానికి సమీపంలో ఉండే శీతోష్ణ స్థితిని సముద్ర సామీప్య శీతోష్ణ స్థితి గాను చెప్పవచ్చు. దక్షిణ భారతదేశంలో పశ్చిమ తీరాన్ని ఆనుకుని ఉన్నటువంటి కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, తూర్పు తీరంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఈ ప్రాంతాల్లో సముద్ర సామీప్య శీతోష్ణ స్థితి స్పష్టంగా మనకి గోచరిస్తుంది. వెరాస్ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కోల్కతా కానీ, ఒడిస్సా తీరంలో ఉన్న పూరీ నగరం కానీ, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కానీ, తమిళనాడులో చెన్నై కానీ, గోవాలో పనాజీ కానీ, ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా సముద్ర ప్రభావం వలన తీవ్రమైన ఉష్ణోగ్రత తారతమ్యాలు మనకు కనిపించవు. అంటే వేసవిలో మరీ వేడిగా ఉండవు, చలికాలంలో మరీ చల్లగా ఉండవు. సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితులు ఏ ప్రాంతాల్లో ఉంటాయో అవి తీవ్రమైన శీతోష్ణ స్థితి తారతమ్యాలని కలిగి ఉండవు అని అర్థం. దీనికి వ్యతిరేకంగా సముద్రానికి దూరంగా ఖండం మధ్య భాగంలో ఉన్నటువంటి శీతోష్ణ స్థితిని ఖండాంతర్గత శీతోష్ణ స్థితి, కాంటినెంటల్ క్లైమేట్ అంటాం. చక్కగా భారతదేశంలో ఢిల్లీ నగరాన్ని ఖండాంతర్గత శీతోష్ణ స్థితికి చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు. ఢిల్లీ నగరంలో వేసవి కాలంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, శీతాకాలంలో తీవ్రమైన చలి నమోదవుతుంది. అంటే సాంవత్సరిక శీతోష్ణ స్థితి తారతమ్యాలు చాలా హెచ్చుగా ఉంటాయి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో. కోస్తా ప్రాంతాల్లో సాంవత్సరిక శీతోష్ణ తారతమ్యాలు చాలా స్వల్పంగా ఉంటాయి. కాబట్టి దక్షిణ భారతదేశం తీవ్రమైన శీతోష్ణ తారతమ్యాలని కలిగి ఉండదు, అనుకూలమైనటువంటి శీతోష్ణ ఉంటుందన్నమాట. వేసవిలో వేడిగా ఉండదు, చలికాలంలో తీవ్రమైన చలిగా ఉండదు. వేరే ఉత్తర భారతదేశం లాంటి ప్రాంతాల్లో మనకి ప్రధానంగా ఢిల్లీ, భోపాల్, మధ్య భారతదేశం అంతా కూడా వేసవిలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు చేస్తుంది, శీతాకాలంలో ఎక్కువ చలిని నమోదు చేస్తుంది అన్నమాట. సో కాబట్టి భారతీయ శీతోష్ణ స్థితిని మనకి అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఇది 2వ అంశం. దీనికి సంబంధించిన డయాగ్రామ్ కూడా మనకి ఈ ఉష్ణోగ్రతకి నేల నీరు స్పందించే విధానాన్ని బట్టి భూమిపై నుంచి నేల మీదకు, నేల మీద నుంచి భూమిపై నుంచి సముద్రం మీదకు, సముద్రం పై నుంచి నేల మీదకు వీచే పవనాలు, స్థల జల పవనాలు కూడా భారతీయ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నాయి. ఈ డయాగ్రామ్ కూడా మనం పరిశీలన చేస్తే అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే భారతీయ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న 3వ అంశం భౌగోళిక స్వరూపము అన్నారు టెక్స్ట్ బుక్లో. భౌగోళిక స్వరూపం అంటే ఒక ప్రాంతం యొక్క రిలీఫ్. ఇక్కడ రిలీఫ్ అంటే ఏంటంటే నిమ్నోన్నతాలు అని అర్థం. జనరల్గా మనం ఈ శీతోష్ణ స్థితిని గురించి నేర్చుకున్నప్పుడు శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాల్లో 1 అక్షాంశము, 2 సముద్రము, 3 ఎత్తు అని చదువుతాం. అంటే మన టెక్స్ట్ బుక్లో ఎత్తు అనే పదం వాడకుండా భౌగోళిక స్వరూపం, రిలీఫ్ అనే పదం వాడారు. అంటే ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని ఎత్తు కూడా ప్రభావితం చేస్తుంది, నిమ్నోన్నతాలు కూడా ప్రభావితం చేస్తాయని. మరి భారతదేశంలో ఈ భౌగోళిక స్వరూపం ఎట్లాంటి
ప్రభావాన్ని చూపిస్తుందో మనం ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఎత్తుకి ఉష్ణోగ్రతకి ఉన్న సంబంధాన్ని గురించి నేర్చుకోవాలి. సహజంగా మనం ఎలా అనుకుంటాం, సూర్యుడి నుంచి వస్తున్నటువంటి సూర్యకిరణాలు భూ ఉపరితలాన్ని వేడి చేస్తాయి. సో అంటే భూ ఉపరితలం ఏ ప్రక్రియ వల్ల వేడెక్కుతుంది అంటే సూర్యపటం. సూర్యుడి నుంచి భూమికి చేరే ఉష్ణాన్ని సూర్యపటం అంటాం. ఈ సూర్యపటం వల్ల భూమి వేడెక్కుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే సూర్యుడికి భూమికి మధ్యలో వాతావరణం ఉంది. వాతావరణాన్ని ఛేదించుకుంటూ సూర్యకిరణాలు భూమిని చేరుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాతావరణం అంటే వాయువులు, అణువులు దూర దూరంగా ఉంటాయి. భూమి ఘనపదార్థం. వాతావరణాన్ని చీల్చుకొని వస్తున్నటువంటి వాయువు వేడి కిరణాలు వాతావరణాన్ని వేడి చేయలేవు, భూమిని వేడి చేస్తాయి. వాతావరణం నుంచి వచ్చినప్పటికీ భూమి వేడెక్కిన తరువాత ఈ వేడెక్కిన భూమి తన ఉష్ణాన్ని వాతావరణానికి ప్రసరించి భూమి చేత వాతావరణం వేడెక్కుతుంది. ఏ వాతావరణం వేడెక్కుతుంది? భూమికి సమీపంలో ఉన్న వాతావరణం. ఎందువలన? భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన భూమి చుట్టూ గాలి ఉంది. కాబట్టి ఆ గాలిని చీల్చుకొని వచ్చిన సూర్యకిరణాలు ముందు భూమిని వేడి చేసి భూమి బాగా వేడెక్కిన తర్వాత భూమి తన ఉష్ణాన్ని నెమ్మదిగా వాతావరణంలోకి విడుదల చేస్తుంది. అంటే భూమి వేడెక్కిన తరువాత వాతావరణం వేడెక్కుతుంది అన్నమాట. అంటే వాతావరణం కింద నుంచి పైకి వేడెక్కుతుంది. భూమికి సమీపంలో ఉన్న గాలి వేడిగా ఉంటుంది, అలా పైకి పోయిన కొలది చల్లబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఎత్తునకు పోయిన కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీన్నే సాధారణ ఉష్ణోగ్రత క్షీణతా క్రమము అంటారు, లాప్స్ రేట్. ప్రతి 165 మీటర్లకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది. లేదా ప్రతి 1000 మీటర్లకు 6 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఎత్తుకు పోయిన కొలది ఈ రకంగా ఉష్ణోగ్రత తగ్గే విధానాన్ని సాధారణ ఉష్ణోగ్రత క్షీణతా క్రమము అంటారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నీ చల్లగా ఉంటాయి అని అర్థం అన్నమాట. ఎత్తుకుపోయిన కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని భారతదేశానికి అన్వయిద్దాం. భారతదేశానికి అన్వయిస్తూ ఇక్కడ డయాగ్రామ్ కూడా మనం చూడవచ్చు. ఈ డయాగ్రామ్ అర్థం చేసుకుంటే భారతదేశంలో ప్రధానంగా ఉత్తరాన హిమాలయ పర్వతాలు, మధ్య భారతదేశంలో వింధ్య సాత్పుర పర్వతాలు, దక్షిణ భారతదేశంలో పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు, ఇట్లాంటి నిమ్నోన్నతాలు ఉన్నాయి. ఉత్తరాన హిమాలయ పర్వతాలు, మధ్య భారతదేశంలో వింధ్య సాత్పుర పర్వతాలు, వాయవ్యాన ఆరావళి పర్వతాలు, దక్షిణ భాగాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలకి తూర్పు కనుమలు కలుసుకున్న నీలగిరి పర్వతాలు, ఇట్లాంటి నిమ్నోన్నతాలు ఉన్నాయి. కాబట్టి ఈ పశ్చిమ కనుమల్లో ఉన్న ప్రాంతాలు కానీ, తూర్పు కనుమల్లో ఉన్న ప్రాంతాలు కానీ, నీలగిరి పర్వతాల్లో ఉన్న ప్రాంతాలు కానీ ఈ ఎత్తైన ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై మంచి వేసవి విహార స్థావరాలుగా వర్ధిల్లుతున్నాయి. మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న సిమ్లా కానీ, సిమ్లా, డార్జిలింగ్, రాణికేట్, చక్రట, సిమ్లా, రాణికేట్, డార్జిలింగ్, చక్రట లాంటి తర్వాత నైనిటాల్ లాంటి వేసవి విశ్రాంతి స్థావరాలు హిమాలయ పర్వతాల్లో ఉన్నాయి, భారతదేశంలో ఉన్నాయి హిమాలయాల్లో. సో డెహ్రాడూన్, సిమ్లా, నైనిటాల్, చక్రట, డార్జిలింగ్. ఆరావళి పర్వతాల్లో ఎత్తైన ప్రాంతం గురుశిఖర్. అదేవిధంగా మనకి నీలగిరి పర్వతాల్లో ఎత్తైన ప్రాంతం ఊటీలో దొడబెట్ట శిఖరం. అంటే ఇక్కడ ఊటీ కానీ, కొడైకెనాల్ కానీ, సిమ్లా, డార్జిలింగ్ ఇలాంటి ప్రాంతాలన్నీ ఎత్తులో ఉన్నాయి కాబట్టి చల్లగా ఉండి వేసవి విశ్రాంతి స్థావరాలుగా వర్ధిల్లుచున్నాయి. ఇక్కడ మనకి సగటు విద్యార్థికి వచ్చే సందేహం ఏంటంటే కొన్ని ప్రాంతాలు ఒకే అక్షాంశం మీద ఉన్నాయనుకున్నాం. ఇందాక మనం ఏమన్నాం? కర్కట రేఖలకు దిగువన ఉన్న భారతదేశం వేడిగా ఉంటుంది అన్నాం. ఉదాహరణకి భారతదేశం 8 డిగ్రీల అక్షాంశం మీద ప్రారంభమైంది.
10 డిగ్రీల అక్షాంశం దగ్గర ఎక్స్ వై జెడ్ అనే ప్రాంతాలు ఉన్నాయి అనుకున్నాం. ఎక్స్ వై జెడ్ ఒకే అక్షాంశం మీద ఉన్నాయి కాబట్టి ఆ 3 ప్రాంతాల్లో ఒకే రకమైన టెంపరేచర్ నమోదు అవ్వాలి. సహజంగా అయితే అలాగే జరుగుతుంది. కానీ ఉదాహరణకి ఎక్స్ వైతో పోలిస్తే జెడ్ అనేది సముద్రం పక్కన ఉందనుకుందాం. ఎక్స్ కన్నా వై కన్నా ఈ రెండింటితో పోలిస్తే జెడ్ దగ్గర తక్కువ ఉష్ణోగ్రతలు సముద్ర ప్రభావం వల్ల నమోదవుతాయి. అర్థమైంది కదా? అంటే స్థానికంగా ఇక్కడ సముద్రం ప్రభావితం చేస్తుందన్నమాట. అదే రకంగా ఈ ఎక్స్ వై జెడ్ ఒకే అక్షాంశం మీద ఉన్నాయి. ఎక్స్ వై జెడ్కి సముద్ర ప్రభావం లేదనుకుందాం. అయితే ఎక్స్ వై జెడ్లో ఎక్స్ ఎత్తులో ఉందనుకుందాం. ఎక్స్ ఎత్తులో ఉన్నప్పుడు వైతో జెడ్తో పోలిస్తే ఎక్స్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అన్నమాట. కాబట్టి స్థానికంగా ఒకే అక్షాంశం మీద కొన్ని ప్రదేశాలు ఉన్నప్పటికీ ఆ ప్రాంతాల్లో మనకి శీతోష్ణ స్థితి తారతమ్యం గోచరిస్తూ ఉన్నది అంటే ఆ ప్రాంతాలు సముద్ర ప్రభావానికైనా లోనవ్వాలి, ఎత్తులోనైనా ఉండాలి. వాతావరణం, ఉపరితలంలో గాలి ప్రసరణ 4 అంశాలు చెప్పాం కదా. 1 అక్షాంశం, 2 భూమికి నీటికి గల సంబంధం, 3 భౌగోళిక స్వరూపం, 4 వాతావరణం, ఉపరితల వాయు ప్రసరణ అన్నమాట. వాతావరణం, ఉపరితల వాయు ప్రసరణ మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం. వాతావరణాన్ని వివిధ లక్షణాల ఆధారంగా కొన్ని పొరలుగా విభజించాం. సో వాతావరణంలో అట్టడుగు పొర లేదా మొట్టమొదటి పొర ట్రోపో ఆవరణం. ఇక్కడ ట్రోపో ఆవరణంలో సుమారుగా టెక్స్ట్ బుక్లో 12,000 మీటర్లు ఎత్తున అన్నాడు. మనం సుమారుగా 10 కిలోమీటర్ల ఎత్తు తర్వాత వాతావరణంలో ఇక్కడ దీనికి చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్దాం, మీకు సాధారణంగా వివరించడం కోసం ప్రయత్నం చేస్తాను. అవి 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి రోజులు. 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా విమానాలు భారత గగనతలంపై నుంచి జపాన్ వైపు దూసుకొని వస్తున్నాయి. ఆ విమానాలు జెట్ విమానాలు. ట్రోపో ఆవరణం పైభాగం నుంచి వెళ్తున్నాయన్నమాట. విమానాలు ఎక్కడ ఎగురుతాయి? స్ట్రాటో ఆవరణంలో ఎగురుతాయి కదా. స్ట్రాటో ఆవరణంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ జెట్ విమానాలు జపాన్ వైపు వెళ్తున్నాయి. భారత ఉపరితలం మీదకి వచ్చేసరికి ఆ జెట్ విమానాల్లో ఉన్నటువంటి పైలట్లు కానీ అక్కడ అమర్చబడినటువంటి యంత్రాలు కానీ వారి ద్వారా ఒక కొత్త విషయం గోచరించింది. ఆ విమానాలు ఎంత వేగంగా ప్రయాణం చేస్తున్నాయో భారత ఉపరితలంలో ఆ విమానాల కిందన గాలులు తూర్పు వైపు అంతే వేగంగా ప్రయాణం చేస్తున్నాయి. ఈ విమానాల కన్నా ఇంత వేగంగా ప్రయాణిస్తున్న ఈ గాలులు అని చెప్పి ఆ రోజు గుర్తించడం జరిగింది. జెట్ విమానాలతో పాటు అంత వేగంగా ప్రయాణిస్తున్నాయి కాబట్టి వాటికి జెట్ స్ట్రీమ్స్ అని పేరు పెట్టారు. సో భారత వాతావరణ పైభాగంలో, భారత భూభాగ వాతావరణంలో నేలకి 12,000 మీటర్ల ఎత్తున గాలులు వేగంగా ప్రయాణం చేస్తున్నాయి. వాటికి జెట్ స్ట్రీమ్స్ అని పేరు పెట్టారు. ఆ తరువాత కేవలం ఇవి భారత ఉపరితలంలోనే ప్రయాణం చేస్తున్నాయి, ఇంకెక్కడైనా అంటే సాధారణంగా ఉష్ణమండల ప్రాంతాల్లో, ముఖ్యంగా భూభాగం ఎక్కువగా ఉన్నటువంటి ఉత్తరార్ధగోళంలో 20 డిగ్రీల ఉత్తరాక్షాంశం వద్ద ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ గాలులు వీస్తున్నాయి. భారత ఉపరితలంలో వీస్తున్నటువంటి గాలులకి జెట్ స్ట్రీమ్స్ అని పేరు పెట్టారన్నమాట. ఈ జెట్ స్ట్రీమ్స్ ప్రభావం వలన కూడా భారతీయ శీతోష్ణ స్థితి అమితంగా ప్రభావితం అవుతున్నది. ఈ జెట్ స్ట్రీమ్స్ వలన భారత ఉపరితలంలో ప్రయాణిస్తున్నటువంటి ఈ వాయువుల వలన భారతీయ శీతోష్ణ స్థితి ఏ రకంగా ప్రభావితం అవుతుందో మనకి అర్థం కావాలంటే భారతదేశంలో వీస్తున్నటువంటి గాలుల గురించి అధ్యయనం చేయాలి. ఈ అంశాన్ని ఇదే పాఠ్యాంశంలో మనం ఇండియన్ మాన్సూన్స్, భారతీయ ఋతుపవనాలు నేర్చుకున్నప్పుడు దాన్ని మరలా ఇక్కడ మనం సాధారణంగా వివరిద్దాం. సో ఇవి భారతీయ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు. ఈ భారతీయ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నటువంటి ఈ అంశాలను ఆధారంగా చేసుకొని భారతీయ శీతోష్ణ స్థితిని మనం ప్రధానంగా
4 కాలాలుగా విభజించవచ్చు. ఒకటి వేసవి కాలం, 2 శీతాకాలం, 3 నైరుతి ఋతుపవన కాలం, 4 ఈశాన్య ఋతుపవన కాలం. పాఠం ప్రారంభంలో మన టెక్స్ట్ బుక్లో ఒక వాక్యం రాయబడి ఉంది. ఏంటి ఆ వాక్యం? ఏవైతే శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయో ఆ శీతోష్ణ స్థితి అంశాల ఆధారంగా కాలాన్ని వర్గీకరిస్తారు అని. ఎస్, ఇందాక మనం చెప్పినటువంటి భారతీయ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నటువంటి ఆ 4 అంశాలను ఆధారంగా చేసుకొని భారతదేశంలో 4 కాలాలను మనం గుర్తించవచ్చు. వేసవి కాలం, శీతాకాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం. ఇందులో మనం వేసవి కాలం గురించి మాట్లాడదాం. భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది. కర్కట రేఖ భారతదేశానికి మధ్యగా పోతుంది. కావున సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ప్రకాశించే రోజుల్లో, సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఎప్పుడు ప్రకాశిస్తాడు? మార్చి నుండి సెప్టెంబర్ వరకు. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 6 మాసాలు సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ప్రకాశిస్తాడు. మార్చి నెలలో భూమధ్య రేఖ మీద ఉన్న సూర్యుడు జూన్ వచ్చేసరికి కర్కట రేఖ మీదకి వస్తాడు. అంటే మార్చి, ఏప్రిల్ వచ్చేసరికి కన్యాకుమారి దగ్గర ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. మే వచ్చేసరికి ఇంచుమించు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. జూన్ నాటికి ఇంచుమించు భారతదేశం అంతా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కాబట్టి మనం ఇక్కడ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు భారతదేశంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే కాలంగా మనం చెప్పవచ్చు. ఇదే వేసవి కాలంలో ఉత్తర భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్, దక్షిణ ఉత్తరప్రదేశ్లో స్థానికంగా కొన్ని పొడిగాలులు వీస్తాయి. వీటిని స్థానికంగా లూ గాలులు అన్నారు. LOO లూ. ఉత్తరప్రదేశ్లో వీచే స్థానిక పొడిగాలులను లూ అంటారు. ఆ తరువాత వేసవి అంతమయ్యే రోజుల్లో, ఇప్పుడు వేసవి ఎప్పుడు అంతం అవుతుంది? ఏప్రిల్, మే, జూన్ అన్నాం కదా. జూన్ వచ్చేసరికి వేసవి అంతమయ్యి వర్షాకాలం ప్రారంభమవుతుంది. వేసవి అంతమయ్యి వర్షాకాలం ప్రారంభమయ్యే రోజుల్ని మన స్థానిక పరిభాషలో ఏమంటాం? తొలకరి అంటాం. తొలకరి. ఈ తొలకరి కాలంలో ముఖ్యంగా దక్కన్ పీఠభూమి ప్రాంతంలో, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో తొలకరిలో చిరుజల్లులు పడతాయి. ఈ చిరుజల్లుల వలన మామిడి పంటకు బాగా ఉపయోగం ఉంది. అందువలన దక్షిణ భారతదేశంలో వేసవి అంతకాలంలో సంభవించే చిరుజల్లులను మ్యాంగో షవర్స్ అంటారు అన్నమాట. మ్యాంగో షవర్స్, మామిడి చిరుజల్లులు అని పేరు. ఇది వేసవి కాలానికి సంబంధించి. 2 శీతాకాలం గురించి నేర్చుకుందాం. శీతాకాలం భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది కాబట్టి సూర్యుడు దక్షిణార్ధగోళంలో ఉన్నప్పుడు భారతదేశానికి చలి ఉంటుందని చెప్పి సగటు విద్యార్థికి అర్థం అవుతుంది. సూర్యుడు ఏ అర్ధగోళంలో ఉంటే ఆ అర్ధగోళంలో వేడి ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు దక్షిణార్ధగోళంలో ఎప్పుడు ఉంటాడు? సెప్టెంబర్ నుంచి మార్చ్. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఈ సూర్యుడు దక్షిణార్ధగోళంలో ఉన్న రోజుల్లో, సూర్యుడు దక్షిణార్ధగోళంలో మకర రేఖ మీద ప్రకాశించే నెల డిసెంబర్. సూర్యుడు దక్షిణార్ధగోళంలో ఉన్న రోజుల్లో ఉత్తరార్ధగోళంలో చలి ఎక్కువగా ఉంటుంది. మరి భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది కాబట్టి మనకి నవంబర్ మొదటి నుంచి చలి ప్రారంభమవుతుంది. నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 నెలలు తీవ్రమైన చలిగా పరిగణించవచ్చు మనం. అయితే ఈ 3 నెలల్లో భారతదేశంలో చలి ఎక్కువగా ఉండే నెల జనవరి. జనవరి నెలలో సగటు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటాయి భారతదేశంలో. భారతదేశంలో ఈ నవంబరు, డిసెంబరు, జనవరి ఈ శీతాకాలంలో
వర్షపాతం చాలా తక్కువ, చలి ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే ఈ సమయంలో భారతదేశానికి భారతదేశాన్ని ఆనుకొని వెళ్దాం. పశ్చిమాన పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అలా వెళ్తే మధ్యధరా సముద్రం వస్తుంది. ఈ శీతాకాలంలో మధ్యధరా సముద్రం మీద నుంచి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మీదుగా భారతదేశానికి పశ్చిమంగా కొన్ని గాలులు వీస్తాయి. వీటిని పశ్చిమ వాయు విక్షోభాలు అంటారు. అసలు ఒరిజినల్గా మధ్యధరా సముద్రంలో ఏర్పడే వాయుగుండాలకి పశ్చిమ కల్లోలని పేరు. మధ్యధరా సముద్రంలో ఏర్పడే ఈ తుఫాను వాయుగుండాలని పశ్చిమ విక్షోభాలు లేదా పశ్చిమ కల్లోలాలు అంటాం. ఈ పశ్చిమ కల్లోలాలు భారతదేశానికి శీతాకాలంలో ప్రవేశించి ప్రధానంగా ఉత్తర భారతదేశంలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ శీతాకాలంలో గోధుమను ఎక్కువగా పండిస్తాం. మనం దీన్నే రబీ కాలం అంటాం. ఈ రబీ కాలంలో ఉత్తర భారతదేశంలో పండిస్తున్నటువంటి గోధుమ పంటకు ఆ పశ్చిమ కల్లోలాలు చాలా ఉపయోగపడుతున్నాయి. ఆ పశ్చిమ కల్లోలతో చల్లటి గాలులు వీచి చిన్న చిన్న తుంపరులతో వర్షం పడుతుందన్నమాట. గోధుమ పంటకి ఏం కావాలి? సమశీతోష్ణ పరిస్థితులు కావాలి. వేడి ఎక్కువగా ఉండకూడదు, చలి ఉండాలి, ఒక మోస్తారు వర్షపాతం. అలాంటి లక్షణాలతో పశ్చిమ కల్లోల వలన ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో వర్షపాతం సంభవిస్తుంది. అయితే ఇందులో మనం భారతీయ కాలాన్ని 4 అన్నా చెప్పాం. వేసవి కాలం గురించి నేర్చుకున్నాం, శీతాకాలం గురించి నేర్చుకున్నాం. ఇక నేర్చుకోవాల్సింది నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం. ఈ 2 ఋతుపవన కాలాలను మనం భారతీయ ఋతుపవన వ్యవస్థ అనే అంశం గురించి మాట్లాడినప్పుడు సవివరంగా వివరిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.